నమస్తే రమ్మగారు. నమస్తే జయ. ఏదైనా పాత కథ ఉంటే చెప్పండి రమ్మగారు. ఈ కథ ఎంత ఇష్టమో నాకు. భలే ఒక గూఢమైన అర్థం ఉంటుంది అందులో. ఒక డిప్టీ కలెక్టర్ క్యారెక్టర్ని చూపిస్తారు. ఇది రమణ అలాంటి పేరున్న అతను. ఇతను వచ్చేసరికి భార్య పూజలో ఉంటుంది. పూజ అయిపోతుంది. తడితుబాలు, మడిచీర, శ్లోకాలు అవి వినపడుతుంటాయి ఉచ్చేశ్వరంలో. మొత్తం కలెక్టర్ బంగ్లా అంటే ఇప్పుడు కలెక్టర్ల పరిస్థితి ఏంటో మనకు తెలీదు. ఈ కథల్లో కలెక్టర్లు బంగ్లాలు అంటే బోళ్ళంతమంది పనివాళ్ళు, బయట పార్టీలు మాట్లాడడానికి వచ్చేవాళ్ళు, తర్వాత ఏమో ఏమన్నా తహసీల్దార్లు, వాళ్ళు వీళ్ళు, వీళ్ళ కోసం ఉండే డ్రైవర్లు, అదే రకరకాల జనాలు, ఆర్డర్లీలు, వీళ్ళంతా సిద్ధంగా ఉండటము అవన్నీ కనపడుతుంటాయి. వంట వాళ్ళు వేరు, పని వాళ్ళు వేరు, పెద్ద తోట, పెద్ద బంగ్లా, కలెక్టర్ బంగ్లా అని చిన్నప్పుడు కనపడేవి. అవును. ఇప్పుడు మరి కలెక్టర్లకు పాపం బంగ్లాలు అవి ఉంటున్నాయో లేదో వాళ్ళ పరిస్థితులు ఏమిటో కానీ ఈయన లోపలికి వస్తాడు. ఈ రమణ, ఆవిడ పూజలో ఉంటుంది అమ్మాయి. ఈ పూజ అయిపోయాక ఆ గదిలోకి వెళ్తుంది. ఇతను వెళ్ళి వెనకాల మాట్లాడడానికి వెళ్తాడు. అందరూ నిశ్శబ్దంగా ఉంటారు. ఏదో గొడవ జరగబోతోందని తెలుస్తూ వాళ్ళకి. ఏమిటంటే ఈయన డిస్ట్రిక్ట్ కలెక్టర్గా ఉన్నాడు. డిప్టీ కలెక్టర్ కాదేమో, డిస్ట్రిక్ట్ కలెక్టరు. ఇక్కడ చాలా ప్రోగ్రాములు, విమెన్స్ క్లబ్బు అవి ఇవి చాలా ఉన్నాయి. ఈ క్లబ్బుల్లో ఏంటంటే కలెక్టర్ ఎవరో డిస్ట్రిక్ట్ కలెక్టరు, అతని వైఫే అందులో ఫస్ట్ విమెన్గా ఉంటుంది. ఓకే. ఇంతకుముందు ఉన్న కలెక్టర్ గారి భార్యలంతా అలా చేశారు. ఈ అమ్మాయిని కూడా వాట్లల్లోకి తిప్పాలని అతని ఉద్దేశం. వాళ్ళందరూ అడుగుతారు, ఇతను చెప్పలేకపోతూ ఉంటాడు. దీనికి బేసిక్ ముందు పాయింట్ ఏంటంటే వీళ్ళిద్దరూ మేనమావ పిల్లలు. ఓహో. అతను చాలా పాత పద్ధతులు కలిగిన వాడు అతను చదువుకునే రోజుల్లో. ఈ అమ్మాయి సీతాకోక చిలుక లాంటిది, చాలా సరదాగా యాక్టివ్గా ఉండేది. తల్లిదండ్రులకి ఒకతే కూతురు. అమ్మాయి అన్ని రకరకాల బట్టలు వేసుకోవటం, హెయిర్ స్టైల్గా కట్ చేసుకోవటం, స్లీవ్లెస్ వేసుకోవటం, ఈ ధోరణిలో ఉండేది. ఉంటే ఏమైంది, ఈ అబ్బాయి డిగ్రీ అయిపోయింది. తర్వాత అతను పై చదువులకు వెళ్తుంటే మేనమావ భార్య ఏమంటుందంటే, ఇదివరకు అనుకున్నాం కదా వీళ్ళిద్దరికీ పెళ్లి చేసి పంపేస్తే చక్కగా చదువుకుంటాడు, శేషు అతనితో పాటే ఉంటుంది. ఈ అమ్మాయి పేరు శేషు. ఏ శేషు మాంబో అమ్మమ్మ గారి పేరే ఉంటుంది, శేషు రమణ అని చెప్తారు. అనేసరికల్లా ఇతను ఓపెన్గా చెప్తాడు, దీనికి నాకు కుదరదు. తన పద్ధతి వేరు, నా పద్ధతి వేరు. అది మోడర్న్గా టౌన్లో సిటీలో పెరిగింది, నేనేదో పల్లెటూరులో టౌన్లో ఉన్నవాడిని. నా ఐడియాలజీ దాని ఐడియాలజీ కుదరదు అసలు. కాబట్టి మీరు వేరే సంబంధం చూసుకోమని. అమ్మాయి హతాశురాలైపోతుంది. బావే కావాలి అమ్మాయికి. అందుకని ఏం చేస్తుంది, అమ్మమ్మ దగ్గరికి వెళ్ళిపోయి, నాన్నమ్మ దగ్గరికి వెళ్ళిపోయి చక్కగా మడిగట్టుకోవటము, సహస్రనామాలు అన్నీ నేర్చుకుని, కుదురుగా వంట చేయటం నేర్చుకుని, పూర్తి ఫ్యాషన్ని హెయిర్ కట్ చేయటం కూడా మానేస్తుంది పెళ్లి కోసం. ఈ అబ్బాయి యూనివర్సిటీకి వెళ్ళి అక్కడ చక్కగా సిగరెట్లు కాల్చటము, ప్యాంట్లు వేసుకోవటము నేర్చుకుని, అలవాటు చేసుకుని మోడర్న్ థింగ్స్ అన్నీ. తర్వాత ఐఏఎస్కి వెళ్ళి ఆయన కలెక్టర్ అవుతాడు. స్టైలిష్గా తయారవుతాడు. అతను తిరిగి వచ్చి ట్రైనింగ్కి వెళ్ళే ముందు పెళ్ళిళ్ళ మాటలు వచ్చినప్పుడు చూస్తే ఆశ్చర్యపోతాడు. ఈ అమ్మాయి ఒకటేనా అనిపిస్తుంది. ముచ్చట పట్టలేక పెళ్లి చేసుకుంటాడు. ఈ పెళ్లి చేసుకున్నాక ఆ అమ్మాయి ఏం చేసింది, ఇతని కోసం తన పద్ధతి అంతా మార్చుకుంది. అవును. ఇది ఎట్లా చెప్తారంటే, ఇది జరిగిన దాన్ని కాకుండా ఏదో కొన్ని వాక్యాల ప్రకారం మనకు అందిస్తారు. నేను దాన్ని మీకు కథారూపంలో చెప్తున్నా. నీ పద్ధతి మార్చుకో, తప్పకుండా చదవాల్సిన కథ. ఇతను ఒక రకంగా బతిమలాటగా మాట్లాడతాడు, చెప్పాలనుకుంటాడు. అమ్మాయి ఏమంటుందంటే, నేనేంటి బొమ్మనా, నేను ఎవరిని, నీకోసమే నేను ఇలా మారాను, ఇప్పుడు మళ్ళీ నన్ను వెనక్కి వెళ్ళమంటున్నావే నువ్వు, అది కూడా నీకోసం కాదు పబ్లిక్ కోసమా, నేను ఎందుకు చేయాలి, నువ్వు మారుతావా, నువ్వు మానుతావా, నువ్వు మార్చుకుంటావా, నువ్వు అక్కడి నుంచి వచ్చాక, యూనివర్సిటీ నుంచి వచ్చాక ఫారిన్ నుంచి వచ్చినట్టు తయారయ్యావు నువ్వు. నేను అడగలేదే నిన్ను నీ పద్ధతి మార్చుకోమని, నేను అడగలా, నువ్వు అన్నావని మారాను నేను. నువ్వు బలవంతం కాదు, నాకే నువ్వు కావాలి, నీకు నచ్చినట్టుగా ఉండాలనుకున్నా. కానీ ప్రతిసారి నే బొమ్మనా, ఎవరైనా చేయగలుగుతారా అట్లా? ఇది నాకు ఇష్టమే, నాకు తెలియంది కొత్తది కాదు, కానీ నేను వదిలేసిన దారికి మళ్ళీ నన్ను వెళ్ళమంటున్నావు నువ్వు. ఇది కరెక్టేనా అసలు? ఎవరైనా చేయొచ్చా ఇట్లా? నేను చూస్తాను జయ, మన దగ్గరకు వచ్చే కేసుల్లో అన్ని కూరలు తిండు ఇతను.
మా అమ్మ వాళ్ళు మాకన్నీ అలవాటు చేశారు. నేను నా పిల్లలకి అన్నీ నేర్పించా. ఇతను తిండు, ఉప్మాలో అల్లం వేస్తే తిండంటి అని చెప్తుంది ఒక అమ్మాయి. ఉప్మాలో అల్లం వేస్తే తినకపోవడం వాడి చాయిస్ కదా, అంతే కదా. మేము వేసుకుంటాం, అతను తిండు. ఇట్లా మొదలుపెట్టి ఎక్కడికో మేము ఈ కూరలు తింటాము, వాళ్ళు కూరలు తినరు, వాళ్ళు వేపుళ్ళు తింటాము, నీకు గుర్తుందా పని, నీటి కూరలు నేను తిన్ను అనేవాడు. ఫ్రైలే కావాలి, అవును. కూరలో తడి ఉంటే నచ్చదు. మళ్ళీ అలవాటు. ఇప్పుడు అమ్మాయి తింటుందని అబ్బాయి తింటారు, దీని మీదే పోట్లాడుకుని చేస్తే ఎలాగమ్మా? అవునా కాదా? అవును. ఇప్పుడు ఇవి మొదలుపెట్టి వీటితోటి అసలు బేసిక్ ఆ మనుషులు ఏమిటో అందులోంచి రెండో దాంట్లోకి మార్చాలని చూస్తారు. మీకు అవసరమైనప్పుడు ఇలా, మీకు అక్కర్లేనప్పుడు ఇంకోలాగా మారగలరా? అసలు మనుషుల్ని మనుషుల్లాగా మనం ఎందుకు తీసుకోలేకపోతాం? అది తీసుకోలేకే డివోర్సులకి వెళ్తారు. అమ్మాయి ర్యాష్గా సమాధానం చెప్పేస్తుంది అన్నిటికీ, తిరిగి మార్చుకోమంటారు. ఏం చెప్పాలి? నువ్వు మారిపోయి సాత్వికంగా అయిపోగాదు, ఎదురుగుండా ఉన్నవాళ్ళు పెద్దవాళ్ళు వీళ్ళతో ఇలా మాట్లాడకూడదని ఇంగితం ఉండాలి నీకని చెప్పాలి. అంతేగాని మారిపో అంటే అది ఎలా కుదురుతుంది? ఒక్కొక్కళ్ళు ఎవరిని పలకరించరు, మూగబొమ్మల్లాగా కూర్చుంటారు, ఆడా మొగా కూడా. వాళ్ళు చక్కగా నవ్వుతూ మాట్లాడారు. కనీసం మర్యాద పురస్సరంగా కొన్ని మాటలు మాట్లాడమని అడగచ్చు, చెప్పచ్చు. అవును. మారాలి మారాలి మారాలి, మార్పు రావాలి, ఏమిటో తెలియాలి వాళ్ళకి. మాకు బాగా తెలుసు, వీళ్ళకి తెలియదు అనుకుంటారు. నీకు తెలియని 1,00,000 ఉంటాయి, రెండో వాళ్ళు చెప్పరు నీకు. ఒకళ్ళకి కోసం ఒకళ్ళు తమంతట తమగా కొంత చేంజ్ అవ్వాలి పెళ్ళిళ్ళల్లో. ఈ శేషు చెప్తుంది అతనికి, నువ్వు ఇన్ని రకాలుగా మారావు, నువ్వు మా ఊళ్ళో ఉన్నప్పుడు నువ్వు ఎలా ఉన్నావు, యూనివర్సిటీకి వెళ్ళాక, ట్రైనింగ్కి వెళ్ళాక, పోస్టింగ్ వచ్చాక నీలో ఎలాంటి మార్పులు నీ ఇష్టం నువ్వు చేసుకున్నావు. నేను నా జీవితం కోసం నేను ఒక మార్పు చేశాను. ఇప్పుడు మళ్ళీ నన్ను పాత జీవితంలోకి వెళ్ళమనకూడదు. మనం బెంగళూరు వెళ్ళినప్పుడు నీకు గుర్తుందా, మొదటి రోజున మా పెళ్లి రోజున నువ్వు నన్ను ముద్దు పెట్టుకోవడానికి వస్తే నీ నోరు సిగరెట్ వాసన వస్తుందని చెప్పాను నేను. మానేస్తా అన్నావు, కానీ నువ్వు మానలేదు. తర్వాత బెంగళూరు వెళ్ళాం. బెంగళూరులో సినిమా హాల్లో తను సిగరెట్ కాల్చాడు, పోలీసులు వచ్చి పట్టుకున్నారు. నువ్వు ఇక్కడ కలెక్టర్ అని వాళ్ళకి తెలీదు. ఇక్కడ ఆంధ్రలో ఈ తెలుగు ప్రాంతంలో కలెక్టర్ అని తెలియదు వాళ్ళకి. నువ్వు ఆ రోజు లైట్ తీసుకున్నావు, నేను చాలా అవమానపడ్డాను. నువ్వు మానేస్తావు అనుకున్నాను, కానీ నువ్వు మానలేదు. నువ్వు నా కోసం మానలేదు, నువ్వు అవమానపడ్డావని మానలేదు. నేను మాత్రం నీకోసం ఓసారి మారా, మళ్ళీ నీకోసం ఇంకోసారి ఇంకో రకంగా నేను మారాలా? ఇది న్యాయమేనా? నేనేనా మార్చుకోవాల్సింది? నేనేనా మారాల్సింది? ఆలోచించు. అతను ఏం చేస్తాడు, ఒక నిమిషం నిలబెడతాడు, బాగా నిజం ఆ మాట. ఎలాంటి దాన్ని ఇలా చేసేసాను నేను? తను ఇష్టపడి మారినా నా కోసమే. ఇప్పుడు మళ్ళీ నేను తన్ని మోడర్న్గా మారమంటాను తప్పు. అంతే, తను చేయదు అట్లా, అవి చేయదు అని చెప్పేయచ్చు. వాళ్ళెవరు ఈమెను మారమని చెప్పడానికి? ఆమె ఎట్లా ఉందో అలాగే వెళ్తుంది. జుట్టు ముడేసుకుంటుంది, చేతుల నిండా గాజులు వేసుకుంటుంది. అలా పతివ్రత వేషంగా వెళ్ళకూడదు, మోడర్న్గా ఉంటారు వాళ్ళంతా. ఉంటారు కదా. సరే, ఏం చేస్తాడంటే అప్పటిదా సిగరెట్ కాలుస్తూ మాట్లాడుతుంటాడు. సిగరెట్ ఆపేసి అక్కడి నుంచి యాష్ట్రే అవన్నీ తీసి డస్ట్బిన్లో వేస్తాడు. నవ్వుతూ చూస్తుంది. ఈ పాతివ్రత్యం ఎన్నాళ్ళులే అందామనిపిస్తుంది, కానీ కామ్గా ఉంటుంది. మారాలనుకుంటే మారతాడు ఎవరైనా సరే. ఈ కథ 64లో రాయబడింది. ఇవాల్టికి 2026లో కూడా ఇవే పరిస్థితుల్లో ఉన్నాం మనం. అవునండి. మీకు పెళ్ళిళ్ళు, పెళ్లి చేసుకునే విధానము, పెళ్ళిని నిభాయించే విధానము, ఏవేవో మార్పులు వచ్చేసినాయి, ఏవో వచ్చినాయి. కానీ మనం వైఫ్ అండ్ హస్బెండ్ అనే ఒక రిలేషన్లో ఏం చేంజెస్ వస్తాయమ్మా? వాళ్ళ కోసం వీళ్ళు, వీళ్ళ కోసం వాళ్ళు ఎంతో కొంత మారాలి కదా. ఆలోచించండి. పుస్తకం దొరికితే ఇట్లు మీ విధేయుడు పుస్తకం కొనుక్కోండి. ఈ కథని పెళ్లి చేసుకుంటున్న ప్రతి వాళ్ళు, పెళ్లి చేసుకున్న ప్రతి వాళ్ళు కంఠోపాఠంగా చదవాలి నన్ను అడిగితే. అప్పుడు మనం అవతల వాళ్ళని ఏం కంపెల్ చేస్తున్నామో, మనం మన దగ్గర రావాల్సిన మార్పు ఏంటి? ఎంతసేపు మనం వాళ్ళని మారమంటాం, మనం మారుతున్నామా? మనది ఏది మార్చుకోము, మనది ఏది మారదు. వాళ్ళకి నచ్చేలా కొన్ని చేయాల్సి వస్తుంది. మనమే ప్రేమతో చేస్తాం, కొన్ని వాళ్ళు బలవంత పెడతారు. ఇప్పుడు ఆడవాళ్ళని అడిగేటప్పుడు మగవాళ్ళు కూడా అవే చేంజెస్ చేసుకోవాలి కదా. డెఫినెట్గా చేసుకోవాలా వద్దా? ఇది ఆలోచించండి. ఈ కథను మళ్ళీ మళ్ళీ చదవండి. ఒక రామాయణం లాగా అలాగా ఇట్లాంటి కథల్ని, ఈ హ్యూమన్ రిలేషన్స్ మీద వచ్చే కథల్ని శ్రద్ధగా చదవాలి. రామాయణం లాగంటే భక్తితో కాదు, శ్రద్ధతో చదివి
ఏంటి ఇందులో ఉన్న పాయింట్? ఈ ఎసెన్స్ మన లైఫ్కి ఎక్కడ ఉపయోగపడుతుంది, ఎలా ఉపయోగపడుతుంది? వ్యక్తుల్ని యథాతథంగా తీసుకోవటం ఒకటి నేర్చుకోవాలి. నువ్వు మారాల్సిందేనని కంపెల్ చేసేటప్పుడు నేనేం మారుతున్నాను అనేది మనం Definitely. ఆలోచించుకోవాలి. ఈ ఆలోచనతోటి ఉండండి, జీవితాన్ని సుసంపన్నం చేసుకోండి. తప్పకుండా రమ్మగారు. నమస్తే. నమస్తే జీ. And for more videos, Please subscribe to iDream. Please subscribe to iDream. Please subscribe iDream. And please subscribe to iDream. For more videos, subscribe to iDream. Please like, share and subscribe to the channel. Congratulations, iDream. subscribe to iDream. Subscribe to iDream. So subscribe to iDream Media. iDream team అందరికి హ్యూజ్ కంగ్రాచులేషన్స్. Please subscribe iDream Media. Please subscribe to iDream. Subscribe iDream. Please subscribe to iDream. iDream అంటే నా కళల ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకున్న నోరు తిరుగుతలేదు, మీరైతే గంట గుర్తు కొట్టండి. For more such videos, please subscribe to iDream. Subscribe to iDream. Please subscribe to iDream. Please subscribe iDream Media. Please do subscribe to iDream. Please subscribe to iDream Media. For best entertainment and information, please subscribe iDream. And don't forget to subscribe to iDream. ఇండస్ట్రీలో కమిట్మెంట్ ఇష్యూస్ వస్తే నీకు కూడా వచ్చినట్టు మార్నింగ్ తీసుకెళ్ళాలంటే కొట్టి పడేస్తాడు. ఒక్కళ్ళు కూడా చూడలేదు ఈ సినిమా అని చెప్పడానికి కూడా చాలా ధైర్యం కావాలి. అది నిజం కదా, దాంట్లో ధైర్యం ఏంటి? ఇది నెక్స్ట్ డే ప్లేట్ మార్చేస్తే తప్పు కదా. యాజ్ ఆఫ్ నౌ వీఆర్ కంఫర్టబుల్ దిస్ అని నేను అనుకుంటున్నాను. రష్మిక గారిది మీది ఒకే ఊరంట కదా? నీకు కోపం వచ్చిందంటే బాగా తిట్టేత్తరా? తిట్టేద్దామండి. నిజంగా గేమ్ ని ఎలా చేంజ్ చేయగలిగారు? ఏపీఎస్ఎఫ్సి వాళ్ళకి 6 నెలల్లో నేను 6 లక్షలు కట్టా. బిజినెస్ చేయాలనుకుంటే ఇట్ ఈస్ యాజ్ డిఫికల్ట్ యాజ్ రైడింగ్ అ టైగర్.